ఈ వరల్డ్ సైట్ డే దీనిని ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ అనే సంస్థ దీన్ని నిర్వహణ చేస్తూ ఉంటుంది. వీటిలో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే కంటి సమస్యలను ప్రివెంట్ చేయగలము, వాటి నివారణ, వాటికి రాకుండా సంబంధించినటువంటి కొన్ని కార్యాచరణలన్నీ కూడా ఈ సంస్థ ప్రతి సంవత్సరం కూడా రూపొందించుకుంటూ దాన్ని కార్యనిర్వహణలో ఉండేలాగా చూస్తూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 1 బిలియన్ పీపుల్ అంటే 10 లక్షల మంది జనాభా బ్లైండ్నెస్ అంటే ఏదైతే కంటి సమస్యలు ట్రీట్మెంట్ చేస్తే తగ్గుతాయి అనేటువంటి కంటి సమస్యలను ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు నివారించుకోలేక ఆ కంటి సమస్యల దృష్టి లోపాలలో పడిపోతూ ఉన్నారు. సో ఎందుకు ఈ వరల్డ్ సైట్ డే ప్రాముఖ్యత ఏంటంటే మనము చాలా మటుకు 90% కంటి సమస్యలు ప్రివెంట్ చేయగలిగేటువంటి సమస్యలే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాట్రాక్ట్ కానీ, చిన్నపిల్లల్లో వచ్చే దూరదృష్టి దగ్గర దృష్టి లోపాలు కానీ, దాని తర్వాత గ్లకోమా కానీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు వచ్చే డయాబెటిక్ రెటినోపతి కానీ, బీపీ ఉన్న వాళ్ళలో వచ్చేటువంటి హైపర్టెన్సివ్ రెటినోపతి కానీ, సో ఇలా కొన్ని రకాలైనటువంటి జబ్బులకి కేవలం మనం ఎర్లీగా వాటిని కనుక్కొని వాటి యొక్క ట్రీట్మెంట్ కనుక మనం చక్కగా చేసుకుంటే వాటిని నివారించగలము అనేటువంటిది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. సో ఈ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అనుకో, చిన్నపిల్లల్లో దూరదృష్టి దగ్గర దృష్టి లోపాలని వంటి అద్దముల చేత మనం వాటి యొక్క పెరుగుదలను నివారించుకోవచ్చు. అలాగే పెద్దవాళ్ళల్లో శుక్లం క్యాట్రాక్ట్స్ని ఆపరేషన్ల ద్వారా మనం దాన్ని సరి చేసుకోవచ్చు. అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువ సమస్య డయాబెటిక్ రెటినోపతి. ప్రతి డయాబెటిక్ పేషెంట్ మనకి 2 నుంచి 6 కానీ 10 సంవత్సరాల లోపల రెటినోపతి అంటే కంటి నరంలో ఈ యొక్క డయాబెటీస్ వల్ల చేంజెస్ వచ్చేసి దృష్టి లోపాన్ని కూడా వాళ్ళు చేసుకుంటున్నారు. దృష్టి లోపాలని కొన్ని జాగ్రత్త వల్ల తీసుకోవడం వల్ల మనం నివారించుకోవచ్చు. అది ఎలా అంటే రెగ్యులర్గా మన కంటి పరీక్షలు చేయించుకోవటం. మనము 20-20-20 రూల్ అంటే స్క్రీన్ మీద 20 నిమిషాల పాటు కనుక మనం చూస్తే 20 సెకండ్ల పాటు మనం దాన్ని స్టాప్ చేసి ఒక 20 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి స్క్రీన్ చూసేటువంటి డిస్టెన్స్ని. అండ్ ఈ షుగర్ ఉన్న వాళ్ళలో కంపల్సరీగా రెగ్యులర్ ఐ చెకప్స్ వల్ల మొత్తం దృష్టి లోపాన్ని తగ్గించేటువంటి ఈ షుగర్ కంట్రోల్లో పెట్టుకోవటము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం వల్ల అండ్ ఫ్రీక్వెంట్గా కంటి యొక్క నరాన్ని మనం పరీక్ష చేయటం వల్ల కూడా ఈ యొక్క వ్యాధిని కూడా మనం తగ్గించుకోవచ్చు.